నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కలియుగ సంఘ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాము తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు బాపూజీ నగర్ ప్రాంతంలో పర్యటించిన కొడాలి నాని ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలన అందించిన సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే. బేతవల గ్రామాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యే ఏ విధంగా ఎన్నికల ప్రచారానికి వస్తారంటూ ప్రశ్నించిన జనసేన నేతలు. జగన్వి కొడాలి నానివి ఉత్త మోసపూరిత వాగ్దానాలంటూ మండిపడ్డ పాలంకి సారథి. నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురంలో కళింగ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఆముదాల వలస టీడీపీ అభ్యర్థి కళింగ నేత కోన రవికుమార్, గుడివాడ కూటమి పార్టీల అభ్యర్థి వెనుగళ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీలు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. గుడివాడ భవిష్యత్ బాగుండాలంటే వెనుగళ్ల రాముకు మద్దతు నిలిచి టీడీపీని గెలిపించాలని రవికుమార్ పిలుపునిచ్చారు. బీసీలకు పూర్వ వైభవం రావాలంటే మనమందరం టీడీపీకి మద్దతుగా నిలవాలి. రాము లాంటి మంచి వ్యక్తులను గెలిపించుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కళింగులంతా టీడీపీకి మద్దతుగా నిలిచి మన సౌకర్యాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున జరిగిన కళింగ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని రాము అన్నారు. మీరు చూపిన ఆప్యాయతను ఎన్నటికీ మర్చిపోలేనిది. కూటమి ప్రభుత్వంలో కళింగ సోదరులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని రాము హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, కళింగ సంఘ నాయకులు సింగవరపు ప్రభాకర, మజ్జాడ నాగరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు వెంకట రంగారావు, కళింగ సంఘీయులు, బీసీ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మనకి రక్షణ అంటూ ఏది ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆమెకి సమాధానం లేదు. అందుకనే ఈరోజు ఆ చెల్లి చెప్తా ఉంది, మా అన్నకు ప్రోత్సాహం దిగాడు, మా అన్నకు ఓటేయొద్దని. ఎవరు చెప్తున్నారు? ఎవరామె? ఆమె చెల్లి. ఇంకొక చెల్లి చెప్తా ఉంది, మా నాయన్ని చంపించిన దుర్మార్గుడు వీడే, వారికి ఓటేయొద్దని ఇంకొక చెల్లి చెప్తుంది. పాపం తల్లి ఇప్పుడు ఎక్కడా కనబడడం లేదు. అప్పుడేమో ఒక పుస్తకం పట్టుకుని తండ్రి లేని కొడుకు మీ ముందుకు వచ్చాడు, పాదయాత్ర చేస్తున్నాడు, కాలంలో బొబ్బలెక్కాయి, కోడికట్టి డ్రామాలాడాడు, ఇన్ని చేసి ఆ రోజు పాపం ఆ తల్లి వేడుకుంటే, సరేలే పాపం ఏదో ఒక్క ఛాన్స్ అంటున్నారు కదా, అడుక్కుంటున్నారు కదా అని మీరు ఒక్క ఓటేశారు. ఆ ఒక్క ఓటు ఎంత ప్రమాదానికి తెచ్చిందనంటే, ఈ రోజు నీ ఆత్మ పరిశ్రమ నీ బ్రతుకు తెరువును తీసిందే, నీ బ్రతుకును బుగ్గిపాలు చేసిందే, పరిశ్రమని నేలకూల్చారే, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోయాయే, మన పిల్లలు చదువుకున్న పిల్లలకి ఎక్కడికి కూడా ఉద్యోగం రాకుండా పోయింది. దీనికోసమైనా మనం అందరూ ఓట్లేసింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 10 లక్షల కోట్లు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 12.5 లక్షల కోట్లు. ఎంతండి? 12.5 లక్షల కోట్లు. ఆదాయం 10 లక్షల కోట్లు. ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను 2,50,00,000 కోట్లు అక్క చెల్లెమ్మలకి నేను దారబోసా అంటున్నాడు. ఇదేనా నాయన సంపాదించిందా? ఇంకా మీ ఎమ్మెల్యే వాడిని భాష మాట్లాడితే అదేమైనా అక్కడి నుంచి వచ్చిందా? లేదా తాత రాజారెడ్డి సంపాదించిన ఆచరణ ఏమైనా ఇచ్చాడా? మన పన్నులు కట్టాం. నువ్వు ధరలు పెంచితే కరెంటు ఛార్జీలు 7 సార్లు. చేతులెత్తి నమస్కారం చేయాలి. నిజంగా రోడ్డులో మీరందరూ ప్రయాణిస్తున్నందుకు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. నేనే ఒక ఆటో ప్రమాదం జరిగి మొత్తం అందరికీ దెబ్బలు తగిలితే నేను వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లి చేపించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయం అది.
ఇలా ఇంత దుర్మార్గంగా మాట్లాడుకుంటా ఇన్ని దుర్మార్గం చేస్తా ఉన్నారు. ఇంత అబద్ధాలు కోరు మన అన్నయ్య. ఈసారి ఏమైనా సరే వాళ్ళు తప్పద్దు. అది మీరు అందరూ రెడీ అయ్యారని తెలుసు, కానీ మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఒక్కసారి ఈసారి ఓటేసింది నేనేం అడగను. ఒకే రోజుగా మీరు రోజు వాడుకునే నీళ్లు వేయండి, మీకు స్నానం చేసి నీళ్లు వేయండి. ఆ నీళ్లు ఆ స్థితిలో ఉండడానికి కారణమైన వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఓటేసుకునే ముందు అదొకటి మాత్రం మీరు తప్పకుండా చేయండి. అదే కాకుండా మనం ఇందాక బాబుగా చెప్పినట్టు మీకు ఇక్కడ మొత్తం ఈ మండలం నందివాడ మండలం మొత్తం చేపల చెరువులు, దానికి రూపాయన్నర కరెంట్ ఇస్తానన్నారు చంద్రబాబు గారు. మాట మీద నిలబడి పెట్టారన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. ఆయన రూపాయన్నరకే ఇస్తారు. మనకి కరెంటు రూపాయన్నరకే వస్తుంది. సో దానివల్ల మనం బాగుపడుతుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు అంతా తెలుసుకోండి. అదే కాకుండా మీకు అందరికీ గుర్తుండే ఉండాలి, మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఈ మండలాన్ని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను, ఆయన్ని ఆక్వా హబ్ కింద తీర్చిదిద్దుతామని చెప్పేసి మనకందరికీ మాట ఇచ్చారు. ఈ రెండింటి వల్ల మన మండలం చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. మీరందరూ అర్థం చేసుకోండి. పైగా మీకు ఇంకొక గొప్ప విషయం నేను ఇక్కడ విన్నాను ఏంటంటే, ఇక్కడ ఎలపరు కాళీపేట ఈ గ్రామాల నుంచి అత్యధికంగా హైదరాబాద్లో ఉన్నవారు ఏమైనా అత్యధికంగా అంటే మీరు అభివృద్ధి సాధిస్తున్నారు. మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడితే మొదలెట్టారు. ఇంకా మొదలెట్టి ఇంకా తీసుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలంటే మన చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ద్వారా 1,50,000 కోట్లు మన బీసీ వర్గాలకి ఖర్చు పెడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానివల్ల లాభం ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరికి సొంతగా పని చేసుకునే అవకాశం వస్తుంది. వీళ్ళని లోన్లు వస్తాయి. ఇంతకుముందు ఎలా ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బాబు గారి హాయాల్లో అవన్నీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ మా అన్న రాజేంద్ర గారు ప్రకటించారు ఎస్ఐన్ భూముల గురించి. ఎస్ఐన్ భూముల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మీకు అందరికీ మాట ఇచ్చారు. ఆయన ఆ మాట మీద మా ఇద్దరు కలిసినట్టుంటాం, అందరూ కలిసినట్టుంటాం, తప్పకుండా చేసి పెడతామని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తూ ఇంకా సమాధానం లేకుండా నేను విరమిస్తాను. జై తెలుగుదేశం, జై జనసేన. మరొక్క నిమిషం బాలసాగర్ గారిని మన ఎంపీ క్యాండిడేట్ కింద ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కాబట్టి మనం కోరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరం కలిపి ఈ నియోజకవర్గానికి ఏదైనా మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలోచన చేయాలి. ఈ దుర్మార్గుడు అధికారం వచ్చేంత వరకు రకరకాలు మాట్లాడు. వచ్చిన తర్వాత ఏ విధంగా నష్టపోయామో మనం అందరం చూసాం. చుక్కలు చూపించాడు మనందరికీ. అదేవిధంగా మనం చూస్తున్నాం కొడాలి నాని 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేని చేశారు. చాలా టైం ఇచ్చారు మీరందరూ. ఆడు మాట్లాడే భాష, ఆ దుర్మార్గుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళంత ఆఖరికి మహిళలను కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. అందువల్ల నేను విజ్ఞప్తి చేసేది, మహిళలు రేపు మిమ్మల్ని తీస్తే కాపాడతారు, మిమ్మల్ని నన్ను కూడా తిడతాడు రేపు. ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాలు సొల్లు కబుర్లు చెప్పాడు, మనకి మాయ మాటలు చెప్పాడు. నేను అడిగేది ఒకటే, తమ్ముళ్ళు ఒక నిమిషం, ఒక్క 2 నిమిషాలు ముగిస్తాను. తమ్ముళ్ళు, ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీ గ్రామానికి మీ అందరికీ తెలుసు, ఈ 20 సంవత్సరాల్లో ఏదన్నా ఏ కుటుంబాన్నన్నా ఆదుకున్నాడా, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా, ఒకసారి ఆలోచన చేయండి. అలాగే గతంలో 2014-19 కాలంలో ఒక ఇన్ఛార్జిగా పనిచేశాను. ఏ విధంగా పనిచేశాను మీ అందరికీ తెలుసు. ఇక్కడ వేసిన సిమెంట్ రోడ్లు కానీ, బుడమేరులో దాని రిపేర్స్ కానివ్వండి,
చాలా కార్యక్రమాలు చేశాం. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ గా వచ్చి సాల్వ్ చేసే ప్రయత్నం చేశాం. ట్రాన్స్ఫార్మర్లు కానీ ఆక్వా రైతులకి నీరు కావచ్చు, సాగునీరు కోసం కూడా మేము పోరాడి తీసుకొచ్చేవాళ్ళం. చివరి బోర్లకు కూడా అదే విధంగా కార్యక్రమాలు చేశాం. ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ముఖ్యంగా ఇది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాలు శాసనసభ్యుడికి ఎన్నుకున్నా, అవునా? ఆడి పని అయిపోయింది, ఓడిపోతున్నాడు, అవునా కదా? ఈ దుర్మార్గుడు ఇవాళ కేవలం సొల్లు కబుర్లు చెప్తే బతికేస్తున్నాడు. వాళ్ళ ఈ రోజున ఈ 3 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఏం చేయాలి ఒకసారి మీరే ఆలోచన. నేను మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ దుర్మార్గాన్ని ఓడగొడితేనే మనకు మంచి రోజులు వస్తాయి, పేద కుటుంబాలు జీవితాలు మెరుగుపడతాయి. దయచేసి ఆలోచించే సరైన నిర్ణయం తీసుకొని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మన రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే సాధ్యం అవుతుంది. గతంలో మనం చూసాం ఏ విధంగా హైదరాబాద్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చేశారు. 5 ఏళ్లలో ఏ విధంగా మనం కార్యక్రమాలు చేశాం. గత 14-19 కాలంలో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలడు, దాన్ని సంక్షేమ కార్యక్రమాల కింద ఇచ్చి కూడా చెప్పారు ఇప్పుడు. సో ఆ జోలికి నేను వెళ్ళదలుచుకోవట్లేదు, కానీ ఒకటే ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా ఇవాళ మనం అందరం ఇక్కడ ఈ గ్రామం ఉందంటే ప్రతి ఒక్కరం మనం ఆధారపడేది రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ మన జీవన విధానం సాగిస్తున్నాం, అవునా కదా? ఇవాళ మనం అందరం కూడా దాని మీద ఆధారపడి ఉన్నాం. ఇవాళ మనం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఏదైతే ఇవాళ చేపల రేట్లు పడిపోయి ఆ రోజులు లీజ్ దారులు వెళ్ళిపోయారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇవాళ చేప రేటు 90 పడిపోయింది. 115, 116, 120 దాకా వెళ్ళాడు చేప రేటు. 92, 95 రొయ్యల పరిస్థితి అంటే మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మిగిలిన దాని జోలికి వెళ్ళట్లేదు, కానీ నేను ఒకటే చెప్పాడు, ఎక్కువ రైతులకి ఏదైనా కానీ 2 రూపాయలకి ఇస్తానన్నాడు. ఏమన్నా ఇస్తానని చెప్పాడా? సరే, 2 రూపాయలకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నాడు. ఆయన ప్రతి నెల కూడా 2 రూపాయలకి ఇస్తామంటే రూపాయలకి ఇస్తానని చెప్పాడా? ఒక్క నెల పాటలో బిల్లు ఇచ్చాడా? తర్వాత ఏమన్నాడు, అదే 5 ఎకరాల లోపు అయితే ఇస్తాను, 2 ఎకరాల లోపు ఏదో చెప్పి మొత్తానికి ఎవరికి ఏమీ లేకుండా చేశాడు. ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చేవాడు మన చంద్రబాబు నాయుడు గారు. చాలా ఉచితంగానే ఇచ్చాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ మన ట్రాన్స్పోర్టేషన్ ఈ కట్టాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారా లేదా? ఇవాళ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఎంత అవుతుంది? కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి? దానికి వాళ్ళు పుచ్చుకునేవి అన్ని చూసుకుంటే ఎంత అవుతున్నాయి? ఇవాళ రైతు రొయ్యల సాగు చేసే పరిస్థితిలో ఉన్నాడా? ఇదే పరిస్థితులు 15 ఏళ్ల క్రితం వచ్చినాయి, మళ్ళీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. అందరూ కూడా ఆలోచించండి. ఇదే పరిస్థితులు మనకు ఉంటే లీజులు చేసేవాడు ఎవరు వచ్చే పరిస్థితులు లేరు. లీజులు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు, కొట్లాట్లు గోళ వెళ్ళిపోయాడు, ఆడు వెళ్ళిపోయాడు, వీడు వచ్చాడు. నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు. మళ్ళీ సెప్టెంబర్ రాగా కూడా నీళ్లు వచ్చే పరిస్థితుల్లో, చెరువులు నింపే పరిస్థితులు చూస్తుంటే చెరువులన్నీ కూడా ఎండిపోయి ఎవరికాడు బాగు చేసుకుంటా ఉన్నాడు. రాబోయే 4-5 నెలలు ఇవి కూడా పరిస్థితులు లేవు. సో ఇవన్నీ కూడా ఆలోచించాం. చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులకి స్పష్టమైన హామీ ఇచ్చాడు. నేను వచ్చిన తర్వాత రూపాయిన్నరకి బిల్లుకి రూపాయిన్నరకి నేను ఇస్తాను అని చెప్పి అందరికి కూడా చెప్పాడు. ఎక్కడికక్కడ మన పరిస్థితులు ఏంటి, మన సంగతులు ఏంటి, మనం చేసే పరిస్థితులు ఏంటి, దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఎక్కడో ఏదో జరుగుతుంది అనేది జరుగుతూ ఉంటాయి. ఇవాళ మన పరిస్థితుల్లో ఇక్కడ మనకి రూపాయిన్నరకి మన బిల్లు అవసరమా లేదా? అవసరమే కదా. ఇవాళ అవసరం, అందరూ ప్రతి ఒక్కరికి అవసరమే ఇక్కడ ఉన్న వాళ్ళకి, అవునా కదా? ఎందుకంటే మన అందరం కూడా చేపల రొయ్యల చెరువుల మీద 5-6 సొంతాలు చేసుకుంటున్నావా, లీజులకు ఇస్తావా, లీజులకు వచ్చి తీసుకుంటున్నాం కదా. సో ఆలోచించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరుతోనే మనకి రూపాయిన్నరకి మనకి ఇవాళ బిల్లు వస్తుంది. మన రొయ్యల సాగు కానీ చేపల సాగు కానీ అంతా కూడా ప్రమాణంగా సాగుద్ది. సో ఇక్కడ కావాలి అంటే ఏం చేయాలి మనం? చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో డోకాలేదు. ఇవాళ జనసేన బీజేపీ కలయితో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వెన్నుదన్నుగా నుంచున్నాడో ఆయన ఎవరు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్యే కొడాలి నాని బాపూజీ నగర్ నందు పర్యటించడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వార్డులోని వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని తొలుత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం వార్డు పర్యటనకు విచ్చేసిన నానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లిన కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో
ప్రతి కుటుంబానికి ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఇటువంటి సంక్షేమ పథకాలు 100% అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలంటే మరొకసారి ప్రజలందరూ వైసీపీ పార్టీకి అండదండగా నిలిచి తమ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయాలని ప్రజలను కోరటం జరిగింది. జరిగిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజల దృష్టిలో పెట్టుకుని తమకు మద్దతు తెలియచేయాలని నాని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బిడ్డకు నా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. దీర్ఘాయువు బిడ్డకు దయచేసి నడుస్తున్నప్పుడు అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నీ బిడ్డ మాట్లాడుచుండగా వారి ప్రేమతో వారి మాటలను స్వీకరించుకుని హృదయంలో దాచుకుని నీ బిడ్డకు కులసిన ఘనవిజయాన్ని చేకూరుస్తానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి వందనాలు. రాజకీయ ప్రజా ప్రస్థానంలో నీ సన్నిధి వారికి తోడు వస్తుందని ప్రార్థిస్తున్నా. బైబిల్ గ్రంథంలో మీరు శ్రమించారు. ఏ రాజు దేశం విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ దేశం సర్వ విధానంలో తిరుగుతుందని ప్రభు మీరు మాట్లాడారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మేమందరం కూడా ప్రభు మేము అనేక మంది పేద ప్రజలకు నాయన మంచి జరగాలని, మేలు జరగాలని, వారి సంతోషాలతో ప్రభు భోగభాగ్యాలతో ఉత్తేజాలని నీ బిడ్డలు ప్రభు నీ బిడ్డ పడాలి. అన్న ఆగిపోండి అన్న కొంచెం అన్న ఆయన అడ్డోళ్ళకి అటు ఇటు అండి అన్న వెనక కొంచెం వెనకరా, కొంచెం అందరూ వస్తారు, అందరూ కవర్ అవుతారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు బేతవోలు ఎమ్మెల్యే కొడాలి నాని రానున్న నేపథ్యంలో బేతవోలు జనసేన నాయకులు నాని తమ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి ఏంటో వివరించి ఎన్నికల ప్రచారానికి రావాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన నాయకులు పాలంకి సారథి ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి నవరత్న పథకాలు అంటూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తారో అదేవిధంగా బేతవోలు గ్రామ ప్రజలను కూడా కొడాలి నాని 9 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తారని, ఆ 9 పథకాలేంటో ప్రజలందరికీ తెలియాలంటూ మీడియా ముందు వివరించడం జరిగింది. వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే ఎమ్మెల్యే కొడాలి నాని బేతవోలు పర్యటనకు వస్తే బాగుంటుందని, లేదంటే ఈ ప్రాంత ప్రజలు కొడాలి నానిని తప్పకుండా వ్యతిరేకించి వీటిని నిలదీయడం జరుగుతుందని సారథి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోనపరెడ్డి రామకృష్ణ, అజ్జా కృష్ణ, కొట్టే శివ, పేర్ని ప్రమీలారాణి, ఆర్జా మోనాలిసా, పెద్దిరెడ్డి ఉదయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమి తరఫున బేతవోలులో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఇందుకు గల కారణాలు ఏంటంటే, రేపు మేము ఎంతో అనాథ గ్రామంగా చూడబడిన బేతవోలు గ్రామానికి ఆయన చూశారు. కొడాలి నాని గారు రేపు వస్తారంట. రేపు వచ్చినప్పుడు మరి మా బాధలో మీకు ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మా మాట వినే పరిస్థితి మేము 5 సంవత్సరాలు ఏనాడు లేదు. జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి ఎలాగైతే నవరత్నాలు ప్రకటించి చేశారో లేదో మాకైతే తెలియదు. నవరత్నాలు ప్రకటించి నవరత్నాలు అని చెప్పి మొత్తం ప్రజల యొక్క చెవుల్లో ఉన్న తుప్పంతా వదిలిచ్చారు. జరిగినాయో లేవో మాకైతే తెలియదు.
అలాగే బేతవోలు గ్రామానికి సంబంధించి మన గుడివాడ ఎమ్మెల్యే శ్రీ కొడాలి నాని గారు కూడా నవరత్నాలు ప్రకటించి గత 3-4 సంవత్సరాలుగా అవి ట్రెండింగ్లో ఉంచారు. ఈ చేస్తున్నాం ఈ చేయకపోతే మేము ఓటు అడగడానికి రాము అని చెప్పి ఆయన పబ్లిక్గా ప్రకటించారు. మీ దగ్గర రికార్డులు ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఆ నవరత్నాల్లో నేను విశదీకరించి చెప్తున్నాను. ఒకటి, ఎంతో ప్రశాస్తమైన బేతవోలు చెరువుకి వచ్చే దారి, నీళ్ళు వచ్చే దారి లేక అది చాలా పొల్యూట్ అయిపోయి అది దుర్గంధపూరితంగా తయారైతే భూగర్భ జలాలు అడుగంటిపోయి ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 చొప్పున, కొన్ని వందల ఇళ్లకి ₹1,00,000 చొప్పున బోర్లు వేయించుకుంటున్నారు కొన్ని వందల అడుగుల లోతులకి. అదే ఆ చెరువులో కనుక నీరు నిలబెడితే మాకు 25 అడుగుల్లో నీరు వస్తుంది. అప్పుడు 6,000-7,000 రూపాయలు మోటార్లే పంపులే సరిపోతాయి. అటువంటిది ఆయన కేవలం 5 లక్షల రూపాయలు పెట్టి ఈశాన్యం పక్క వచ్చిన నీళ్ళు పోకోకుండా అక్కడ ఆయన డ్రాప్ వాల్ కట్టిస్తానని చెప్పి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. కొబ్బరికాయలు కూడా కొట్టేశారు. మరేం రాజకీయం జరిగిందో తెలియదు. ఆయన దాన్ని మాత్రం ఆయన టేకప్ చేయలే. తద్వారా ఏం జరిగింది, దాంట్లో నీళ్ళు నిలబడాల, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. దానివల్ల అదో నవరత్నాల రత్నం రాలిపోయింది. ఆ ఇళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ట్రైన్ కట్టి మరీ మేము చెరువులో నీళ్లు పెట్టమన్నాం, చెరువు చుట్టుపక్కల ఇళ్ళలో ఇబ్బంది లేకుండా. రెండో రత్నం, మన హిందూ శ్మశాన వాటికి టీడీపీ గవర్నమెంట్ ఉండగానే 3 పక్కల కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. చాలా గొప్ప విషయం. చాలా పెద్ద వర్క్ టేకప్ చేశారు, పూర్తి చేశారు 3 పక్కల. 4వ పక్క చేయటానికి టైం అయిపోయింది. 4వ పక్క చేయమని చెప్పి బేతవోలు పెద్దలంతా కూడా ఆయన చుట్టూ తిరిగారు. 4వ పక్క గోడ కాంపౌండ్ వాళ్ళు ఇదిగో అని ఆయన చేయింతల, అదిగో ఎస్టిమేట్లో ఉంది, ఇదిగో టెండర్లో ఉందని చెప్పి ఆ చేయిపోవటం వల్ల పశువులు శ్మశానంలోకి ఎంటర్ అయ్యి మొత్తం అంతా కూడా అది శ్మశానాన్ని చెడగొడుతున్నారు. ఇది రెండో రత్నం. ఈ విధంగా దాన్ని కూడా ఆయన చేయలేకపోయాడు. ఇక మూడో రత్నం, దాని పక్కనే ఉన్న మా బేతవోలు, కార్బీనగరం, వాంబే కాలనీ, ఇందిరానగర్ కాలనీ, ధనియాలపేట, చిన్నపేట, పెద్దపేట మొత్తం ముస్లిమ్స్ సంబంధించిన శ్మశాన వాటిక కబ్రిస్తాన్ ఇక్కడే ఉంది. దానికి పాపం ఆ ముస్లిం కమిటీ వారు వెళ్ళి, ఇది దుస్థితి, మొత్తం 4 పక్కల గోడలు పడిపోయినాయండి, అసలు మాకు మా శ్మశానానికి అసలుకి ఏ మాత్రం రక్షణ లేదని చెప్పి వెళ్తే, దాని ఏముందని అని చెప్పి ₹10 పేపర్ మీద ఎస్టిమేట్ వేయించి 40 లక్షల రూపాయలకి మొత్తం అంతా కూడా వేయించి టెండర్లు పిలిచి ఇది మా వైసీపీ అనుకూలమైన కాంట్రాక్టర్కి అయితే ఇస్తాం, లేకపోతే ఇవ్వము, లేకపోతే చేయించమని చెప్పి ఖరాఖండిగా తేల్చి శ్మశాన ఆ కబ్రిస్తాన్ కమిటీకి చెప్పేశారు. మేము మాకు అనుకూలమైన కాంట్రాక్టర్ వస్తే ఇస్తామని. వాళ్ళు మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి, మాకు కావాల్సింది కబ్రిస్తాన్ నిర్మాణం, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నారు. అయినా అది చేయలేకపోయారు. ఆ విధంగా మూడో రత్నం కూడా రాలిపోయింది. ఇక 4వ రత్నం, మొత్తం ఆయన మా బేతవోలులో భాగంగా ఉన్న ధనియాలపేట కాలనీలో రోడ్లు, డ్రైన్లు కోటానికి ₹1,00,000, ₹9 కోట్ల ఎస్టిమేట్ వేయించారు. అసలు అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది అని చెప్పి ఆ టెండర్లు కూడా అయిపోయినాయి, రేపే మొదలు పెడుతున్నాం, కొత్తగా కొడుతున్నాం అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి, ఇది చేయకపోతే నేను ఓట్లు అడుగుతా రానని చెప్పి ఖరాఖండిగా ఆయన బహిరంగంగా ప్రకటించారు. కానీ అక్కడ ఏమి ఒక్క రోడ్డు కాకుండా డ్రైన్గా ఏమి చేయలేదు. తద్వారా ఏం జరిగింది, మేము టీడీపీ జనసేన పార్టీ తరఫున మేము పర్యటనకి వెళ్ళి ఒక రోడ్లో చూస్తే డ్రైనేజీ వాటర్ 3 అడుగుల లోతులో ఇళ్ల చుట్టూ చేరిపోయి, రోడ్డు కూడా లేకోకుండా మొత్తం ఇళ్ల చుట్టూ చేరిపోయి చాలా గాఢంగా, చాలా దుర్గంధపూరితంగా ఉంటే చెలించిపోయి మేము అప్పులు చేసి ఆ రోడ్డు మాత్రం మేము మా సొంత డబ్బులతో 2-3 నెలల క్రితం వేయటం జరిగింది. ఇది వాళ్ళ బాధలు చూడలేక మేము ఒక రోడ్డు అంటే మేము ఏదో చేయగలం,
కానీ అక్కడ 15-20 రోడ్లు ఉన్నాయి, మేమేం చేయగలం? అది గవర్నమెంట్ చేయాలి, అది డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, గుంటూరు వెళ్ళి టెక్నికల్ శాంక్షన్ తీసుకొచ్చి మచిలీపట్నం వెళ్ళి జాయింట్ కలెక్టర్ శాంక్షన్ తీసుకొస్తే ఆ రోడ్డు జరిగేది. 15 రోడ్లు డ్రైన్లు రోడ్లు జరిగేది, సుభిక్షమాంతంగా మారేది. అది చేంతల, అది 4వ రత్నం. 5వ రత్నం సేమ్ బాంబే కాలనీ, ఇదే సిచ్యువేషన్. అది డబ్బులు శాంక్షన్ అయినాయి, వీళ్ళ నిర్లక్ష్యం వలన అది జరగటం నోచుకోవాలి. బాంబే కాలనీలో కూడా అది 5వ రత్నం. 6వ రత్నం సేమ్ ఇదే, న్యూ ఇందిరా కాలనీలో 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇదిగో జరుగుతుంది, అదిగో జరుగుతుంది అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎవరు ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళే పని లేదు. మోకాళ్ళ ఎత్తు లోతులో రోడ్డు ఉంటుంది, మోకాళ్ళ పైన ఎత్తులో డ్రైన్ ఉంటుంది. ఇది దాటి అది ఇంట్లోకి వెళ్ళాలి. ఎంత అసాధ్యం అంటే ఇంతవరకు ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా అంత హీనమైన పరిస్థితులు అయితే ఉండవు. అంత నాశనం చేశారు, అది చేయలేదు. అది 6వ రత్నం. 7వ రత్నం ఈ 20 బేతల్లో సంబంధించిన 27, 29 వార్డుల్లో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఈ డ్రైనేజీ ప్రాబ్లంకి మా పెద్దలు వెళ్ళి అడిగారు. దానిలో ఉంది భాగ్యం, శాంక్షన్ చేశాను, దీనికి 20 లక్షలు, దానికి 20 లక్షలు చేసుకోమన్నాడు. ఏంటో అక్కడో ముక్క 3-4 ముక్కలు చేశారు, 3-4 లక్షలు పెట్టి వదిలేశారు. అసలు ఎందుకు చేశారో, ఎందుకు వదిలేశారో, వాళ్ళు ఏ నీళ్ళు ఎటు వెళ్తున్నాయో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ డ్రైనేజీలు అస్తవ్యస్తం చేసేసి ఇంకా పంపు చేసి వదిలేశారు. అట్టా ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనే వర్క్ 27, 29 వార్డులో కూడా నాశనం అయిపోయింది. ఇది 7 రత్నాలు. 8వ రత్నం ఇదే వార్డుల్లో, ఇదే బేతల్ గ్రామంలో టిడికోకి డబ్బులు కట్టి కూడా అక్కడ సౌకర్యాలు లేకపోవటం వలన మేము వెళ్ళం బాబు అని ఆగిపోయి, మా డబ్బులు మాకు ఇప్పించండి, అక్కడ మేము వెళ్ళలేము, అక్కడ సౌకర్యాలు లేవు, ఆయన చేస్తానని చెప్పి అక్కడ స్ట్రీట్ లైటింగ్ కూడా ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయించలేకపోయారు అన్నారు. దాని గురించి ఎంక్వైరీ చేస్తే కూడా కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యం వల్లనే ఆ పని జరగాల. తద్వారా ఇక్కడ టిడికోకి వెళ్ళాల్సిన ప్రజలు కూడా వెళ్ళకోకుండా పేద ప్రజలు ఇక్కడ ఆగిపోయి ఇక్కడ అద్దెలు కట్టుకుని నానా బాధలు పడుతున్నారు. ఇది 8వ రత్నం ఈ విధంగా రాలిపోయింది. ఇక 9వ రత్నం అమృత్ స్కీమ్లో బేతూరులో, ధనియాలపేటలో, నిమ్మతోటలో, ఇంకా అన్ని కాలనీల్లో పైప్ లైన్లు వేశారు. అడ్డదిడ్డంగా ఒక విధానం లేదు, ఒక శాస్త్రీయ పద్ధతి లేదు. 9 అంగుళాల పైప్ లైన్ నుంచి 6 అంగుళాలు, 6 అంగుళాల నుంచి 4 అంగుళాలు రావాలి. ఆ విధంగా లేకుండా 6 అంగుళాల నుంచి 9 అంగుళాలు, 9 అంగుళాల నుంచి 4 అంగుళాలు, ఈ విధంగా అస్తవ్యస్తంగా వేసేసి పూర్తి చేశారు. నీళ్లు వస్తున్నాయో రావట్లేదో, మురికీడు వస్తున్నాయి అంటున్నారు, రావట్లేదు అంటున్నారు, నానా రకాలుగా ఉంది. ఆ స్వచ్ఛమైన చక్కని సిమెంట్ రోడ్లు తవ్వేశారు. 3 సంవత్సరాలు అయింది, నేటికి ధ్వంసం అయిపోయినాయి ఆ రోడ్లన్నీ. అవి కూడా బాగుజాతకి నోచుకోవాలా. ఏంటండి అని చెప్పి మేము అధికారుల చుట్టూ తిరిగాం. ఉన్నమాట వాస్తవమే, ఎస్టిమేట్లో ఇది మేము చెయ్యాలి, ఇది రోడ్డు పగలగొట్టిన రోడ్డు మరమ్మతులు చేసి నీట్గా చేయాలి, కానీ ఆ కాంట్రాక్టర్ చేయనంటున్నాడు అన్నారు. అంటే ఆ కాంట్రాక్టర్ని నియంత్రించే శక్తి ఈ మున్సిపల్ అధికారులకు కానీ, ఈ వైసీపీ నాయకత్వానికి కానీ లేదు గుడివాడలో. ఈ విధంగా మొత్తం ఈయన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వేంపాటి సైమాన్ అనే వ్యక్తి తన వద్ద నుండి 3,50,000 రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేయడంతో డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు వేల్పుల నాగబాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుల వద్ద నుండి తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరడమే కాకుండా బాధితుల నుండి తనకు ప్రాణహాని ఉందని, వారి నుండి రక్షణ కల్పించాలని వేల్పుల నాగబాబు కోరడం జరిగింది. ఫోన్ పే చేశాను డబ్బులు. ఫోన్ పే చేసినాక మిగిలిన 3 లక్షల రూపాయలు సాయంత్రం కల్లా ఇవ్వాలి అని అంటే, మా అబ్బాయి విజయవాడ నుండి కరిముల్లా అనే అతను బండి మీద గుడివాడ వచ్చి ప్రభు టీ స్టాల్ దగ్గర నాగు అనే ఒక అతను, మా వార్డులో ఉండే అతను, అదే మా వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి కట్ట కుమార్ గౌడ్ సమక్షంలో 3 లక్షల రూపాయలు సైమన్ గారి చేతికి ఇవ్వటం, అక్కడ ఆ 3 లక్షల రూపాయలు ఆయన తీసుకొని కరిముల్లా ఆయనకి ఇవ్వటం, డబ్బులు లెక్కేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయి మమ్మల్ని విజయవాడ రమ్మన్నారు. మేము విజయవాడ వెళ్ళాము. వెళ్ళినాక హైకోర్టులో లేదు, పంచాయతీ రాజులో అటెండర్ పోస్ట్ ఉంది, అది ఇస్తాము, జీతం 3 నెలలు మేమే ఇస్తాం, మీకు 15,000 రూపాయలు చొప్పున 2,000 రూపాయలు కట్ అవుతుంది, 13,000 రూపాయలు మీకు జీతం వస్తుంది అని చెప్పారు. అదేంటంటే మాకు హైకోర్టులో ఇస్తా అన్నారు కదా ఉద్యోగం, ఇది ఇట్లా అయితే మాకు కుదరదండి,
మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని మేము కోరగా సైమన్ గారు నాకు ఇచ్చిన 50,000 రూపాయలు మాత్రమే నేను ఇస్తాను, మిగిలిన డబ్బులు నేను అడిగిస్తాను వాళ్ళని అని చెప్పి ఈ డబ్బులు కూడా ఒక వారం రోజుల తర్వాత 45,000 రూపాయలు ఒకసారి, 5,000 రూపాయలు ఒకసారి ఫిబ్రవరి నెలలో ఇవ్వడం జరిగింది. మిగిలిన 3 లక్షల రూపాయలు డబ్బులు అడుగుతూ ఉంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది, ఆయనకు ఒంట్లో బాగోలేదు, ఆయన పెళ్లికి వెళ్ళాడు, ఆయన ఉపవాసాల్లో ఉన్నాడు అని మాటలు చెబుతూ చేస్తా ఉన్నాడు. అదే గట్టిగా అడిగితే నా వెనక శశిభూషణ్ ఉన్నాడు, నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, నేను కరిముల్లా అనే అతను ఆప్కాస్లో విజయవాడ బస్టాండ్ పైన ఉన్నటువంటి ఆప్కాస్లో చైర్మన్ వాళ్ళ బంధువే, వాళ్ళని కాదని నువ్వేమి చేయలేవు, నీ చేతనేది చేసుకో అని చెప్పి ఆయన మొన్న 4 రోజుల నాడు అడగటం, నేను అడిగితున్నారు సమాధానం చెప్పడం, నేను మళ్ళీ వెంటనే నేనేమన్నా తొందరపడ్డాను అని చెప్పి నిన్న 11 గంటల సమయంలో అదే ప్రభు టీ స్టాల్ దగ్గర చేతులెత్తి దండం పెట్టి నా డబ్బుల సంగతి తెలుసు, బంగారు రేటు పెరిగిపోతుంది, పిల్లలు కనీసం పండగ పూట కూడా వేసుకోలేని స్థితికి అయిపోయింది మాది అని అడిగితే చెప్పాక నీ చేతనే చేసుకోమని, నీ చేతనే చేసుకో అని చెప్పి ఆయన వ్యంగ్యంగా సమాధానం చెప్పడం జరిగింది. ఈయన ఇదిగండి ఫోన్పే డబ్బులు 50,000 రూపాయలు ఇచ్చింది, ఫోన్పేలో 50,000 కొట్టింది, ఆయన మాకు 45,000 రూపాయలు 5,000 కొట్టింది కూడా ఉందండి ఇందులోనే. నేను నిన్నే సాయంత్రం పోలీసు కేసు పెట్టానండి ఈ విషయం మీద. సిఐ గారు నిన్న ఫోన్ చేశారు, ఇక్కడ ఉన్న రిసెప్షన్ లో ఉన్నటువంటి రమ్మ గారు పీసీ గారు ఆవిడ ఫోన్ చేయటం, సైమన్ గారు వస్తానని చెప్పి ఆయన రాత్రి రాలేదండి, తర్వాత ఎప్పుడో మరి వచ్చారో లేదో నాకైతే తెలియదు. తర్వాత కర్ముల ఆయన కానీ ఎవరికి ఫోన్ చేస్తే కర్ముల గారు ఆ నాగబాబు అనేవాడు ఎవడో నాకు తెలియదు, అసలు ఆడెవుడు నాకు సంబంధం లేదు ఆడికి నాకని చెప్పారండి. అన్నాక మళ్ళీ వెంటనే నాకు 10 నిమిషాల్లో మళ్ళీ నాకు ఆయన ఫోన్ చేశారండి. ఆయన నాకు 10 నిమిషాల్లో ఫోన్ చేశారండి. ఆయన ఇదిగండి ఆయన ఫోన్ నెంబర్ ఇదండి, 9100180389. ఈ నెంబరు నాకు వెంపటి సైమాన్ గారు ఇచ్చారు. ఇదే నెంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఈయనే కర్ముల గారు. ఇదిగండి కర్ముల గారు ఫోటో కూడా ఉందండి. ఇదిగండి కర్ముల గారి ఫోటో. ఈ కర్ముల గారు వెనక ఇంకో ఆయన మేనేజర్ ఉన్నారండి, ఆయన పేరు నాకు తెలియదు, రిపోర్ట్లో ఆ పేరు కూడా నేను రాయలేకపోయాను, మేనేజర్ అని రాశాను. వెంపటి సైమన్ గారు ద్వారా ఈ కార్యక్రమం అంతా జరిగిందండి. నేను ఈ టౌన్ లో ఇలా నన్నే ఇలా చేశారు ఏంటి, అసలు ఎలా జరిగింది ఇదని నేను విచారించగా టౌన్ లో వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మభ్య పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ సైమన్ గారు తిరుగుతున్నాడని నాకు తెలిసిందండి. అది నిజం ఉట్టిదని కూడా నేను తెలుసుకోవడానికి వెళ్ళానండి. ఇది నిజమే అని తెలిసిందండి. పెనమలూరులో మట్టా రోజా అనే అమ్మాయికి కూడా ఫోన్ చేసి నీకు ఎంతమందికి ఉద్యోగాలు నన్ను ఇప్పిస్తాము, ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకో, మాకు ఎంత ఇవ్వని చెప్పడం కూడా జరిగిందండి. అదేవిధంగా తాళూరు ప్రశాంత్ అనే అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అతనికి కూడా ఫోన్ చేసి వాళ్ళ బామ్మర్దికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా కొట్ర మరీదాస్ అని చెప్పి వాళ్ళ అల్లుడు గారు అతనికి ఉద్యోగం ఇప్పిస్తున్నారండి. అదేవిధంగా IFL లో మేనేజర్కి పనిచేసేటువంటి దాకెట్ రామారావుకి ఉద్యోగం ఇప్పిస్తాం, ఇంత డబ్బులు అవుతాయని ఆయనకి చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఒక 5-6 చెప్పడం జరిగిందండి. ఇది కూడా నేను ఇచ్చానండి. అయితే ఆ పేర్లు కూడా నేను సిఐ గారికి ఒకటాకి ఇదిగండి పేర్లు వాళ్ళే నేను తీసుకొని వచ్చానండి. ఆ రోజు నా పేరు వేల్పుల బద్రీనాథ్ అండి, మా నాన్నగారు వేల్పుల నాగబాబు. ఆ రోజు జాబు కోసం అని చెప్పి నాన్నకు ఫోన్ చేసి నన్ను పంపించమన్నారు. ఆ రోజు కాలేజీకి వెళ్ళేవాడిని, కాలేజ్ కూడా ఆగిపోయి అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను బెంచ్ దిగాక అడ్రస్ కోసం ఆయన ఇక్కడ రామ్మా అని ఫోన్ చేస్తే ఆయన వెళ్తే ఆయన ఎక్కించుకొని నన్ను ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నీకు నా రెజ్యూమ్ను జిరాక్స్లో చూసి నీకు ఉద్యోగం ఉందమ్మా, నువ్వు రేపటి నుండి రావచ్చు, మరి నాన్నగారికి అమౌంట్ అది చెప్పారా మరి అని చెప్పారు. నాకు అవన్నీ ఏం చెప్పలేదని నాన్నగారు అన్నాను. సరే సైమన్ గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అన్నారు. ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాము. తర్వాత మళ్ళీ నన్ను గుడివాడ తీసుకొచ్చారు. తర్వాత నాన్నగారే ఇంకా ఆ డబ్బుల వ్యవహారం అన్నీ చూసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేసి 1 గంట టైం ఉందమ్మా,
ఈ గంటలో కానీ డబ్బులు తీసుకురాకపోతే ఈ పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, ఇది చాలా మందికి ఎక్కువ మంది ఉన్నారు, నువ్వు కాకపోతే నీకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, వెంటనే వెళ్ళిపోద్ది అని చెప్తే గబగబా అడ్వాన్స్ డబ్బులు నాన్న ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా వాసి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు తాత సాయి మురళీకృష్ణ, శ్రీమతి మోహన నాగలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కరుణాపేటం మరియు శాంతి వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు డిఆర్బి ప్రసాద్, నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫర్, మాకుల సత్యం, కంతేటి హరిబాబు, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తాతా సాయి మురళీకృష్ణ, నాగమోహన్ లక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కరుణాపేట వృద్ధాశ్రమం మరియు శాంతి వృద్ధాశ్రమం అన్నదాన కార్యక్రమం. తాతా సాయి మురళీకృష్ణ మా మిత్రులు, తమ్ముడు. ఆయన గత 5 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 8 కార్యక్రమాలు చేసి మజ్జిగ వస్తే మజ్జిగ పంపిణీ, మా వేసవకాలం మజ్జిగ కార్యక్రమాన్ని ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాలు చేస్తూ వస్తే ఉన్నాడు. తాతా సాయి మురళీకృష్ణకి, మోహన్ నాగలక్ష్మికి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం. ఈరోజు ప్రత్యేకమైన సందర్భంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ లంకదాసి ప్రసాద్ గారు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సంఘం తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అలాగే పెద్దలు పాత్రికేయులు డిఆర్బి ప్రసాద్ గారికి, ఇక మా మిత్రులు నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ గారికి, మళ్ళీ ముస్లిం మైనార్టీ నాయకులు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక పెద్దలు మా సత్యం గారు కానీ, తిరుపతి గారి హరిబాబు గారికి ధన్యవాదాలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పుట్టి హరికుమార్ గారు వారి ఆధ్వర్యంలో వారి ఫ్రెండు మోహని మురళి గారుల దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. అలాగే ఈ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘంలో చాలా రోజుల నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం చేయటం, మరి ఒక సందర్భం కాకుండా ప్రతి సందర్భాన్ని కూడా వీళ్ళు దాన్ని తీసుకుని ఆ రోజు కార్యక్రమం చేయడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతుంది. దానిలో ఎక్కువ పుట్టి హరి గారు ముందుండి వాళ్ళందరినీ కూడా కలుపుకుని వాళ్ళ యొక్క విధి విధానాల ద్వారా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎన్నో రోజుల నుంచి నేను చూస్తున్నాను. గతంలో కూడా చాలాసార్లు పిలిచినప్పుడు నాకు వీలు పడక రాలేకపోయాను. ఈ రోజున మరి రావటం, ఇక్కడ వాళ్ళు చేసే సేవలను చూడటం కూడా చాలా మంచి పరిణామంగా నేను భావిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి, ఇంకా చేస్తూనే ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ, వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని, ఆ రకంగానే వాళ్ళకి మంచి మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, సమాజంలో మనం ఉన్నాము అంటే దాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించే రీతిలోనే ఉండాలి తప్ప ద్వేషించే రీతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ, వీళ్ళకి నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటాం. కలవపల్లి వాస్తవ్యులు మోహన మురళి, ఎందుకంటే చక్కటి పేర్లు ఇద్దరు మోహన మురళీకృష్ణ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆనందమైన జీవితం మరింత పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తూ, నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మిత్రులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవా సమితి అధ్యక్షులు తమ్ముడు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ప్రసాద్ గారికి, మరి పల్లిపాట ప్రసాద్ గారికి, మరి కపూర్ గారికి, మరి ఈ కార్యక్రమం చేసే పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం పెళ్లి రోజు కార్యక్రమం అనేది ఈ వయోవృద్ధుల ఆశ్రమంలో వారికి అన్నదానం చేసి, వాళ్ళు ఇక్కడ ఆ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఇక్కడ అన్నదానం చేయటం అనేది ఎంతైనా ముదాహం, అభినందనీయం. ఈ సందర్భంగా సాయి మురళీకృష్ణ యాదవ్ గారికి, శ్రీమతి మోహన్ నాగలక్ష్మి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాధవ్. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించడం జరిగేదని తెలుగుదేశం పార్టీ నాయకులు
వాలంటీర్లను ఎన్నికల సమయంలో తప్పించాలని కోరటం వల్ల ఈ నెల అనేక మంది వృద్ధులు పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకులు రూరల్ పార్టీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ విమర్శించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అవ్వతాతలకు అందరికి కూడా మరి ఈరోజు వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తన అనునాంగుడు మరి నిమ్మగడ్డతో కలిసి పిటిషన్ వేసి మరి ఈరోజు పెన్షన్లను ఆంధ్రప్రదేశ్లో మరి సుమారుగా 65,94,000 మందికి మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి ప్రతి అవ్వతాతకు దగ్గరకు వెళ్ళి ఉదయాన్నే మరి 5 గంటలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని సహించలేని ఈ యొక్క చంద్రబాబు నాయుడు అనుకో మరి పిటిషన్ వేసి వాలంటీర్లను మరి ఆపటం జరిగింది. మరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మరి ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో మాట ఇచ్చిన మేరకు మరి ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ యొక్క వ్యవస్థలను ఏర్పాటు చేసి మరి ఆనాడు గాంధీజీ గారు చెప్పారు మరి గ్రామాల్లో మరి గ్రామ స్వరాజ్యం వికసిల్లాలి అంటే మరి పల్లెలన్నీ కూడా పచ్చగా ఉండాలి అంటే మరి గ్రామ స్వరాజ్యం రావాలి అన్నాడు. మరి ఆ యొక్క సహకారాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు చేస్తూ ఉండంటే మరి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై మరి అనేక పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కమ్ముతూ ఉన్నారు. మరి అనేక ఛానళ్ళు అనేక పత్రికలు మరి అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా లేనిపోని అన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకమై మరి విషం కక్కుతూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు ఉండగా మరి వీళ్ళంతా కూడా మరి ఏదైతే ఒక మన మంచి ఉద్దేశంతో ఒక సామాజిక స్పృహతో మరి వాళ్ళు సేవ చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తులకి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గౌరవ వేతనంగా మరి 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి ఇది సహించలేని దుర్మార్గులు వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కుతూ మరి అనేకమైన వాళ్ళ వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసి వాళ్ళని అనేక మరి మహిళలు మరి ఈ రాష్ట్రం ఆనాడు చంద్రబాబు నాయుడు అంటారు మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంట మహిళలు కిడ్నాప్ అవుతున్నారంట, అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయంట. మరి ఇలాంటి మాటలు మరి చంద్రబాబు నాయుడు మరి వాలంటీర్ల మీద ప్రతిరోజు విషం కక్కుతూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవ్వతాతలు కానివ్వండి మరి అందరూ కూడా మరి ఈ చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకు మరి వీళ్ళంతా ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నీకు ఇవే చివరి ఎన్నికలు, నీకు ఈ ఎన్నికలతో మీ పార్టీ అలాగే మీ తొత్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మీరు మోటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయే రోజు మరి జూన్ 4న మరి రెడీగా ఉండండి. మరి అలాగే వాలంటీర్లు కూడా ఒక మంచి మనసుతో మరి ఆ యొక్క ఏదైతే వాళ్ళకి కేటాయించిన 50 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ 50 ఇళ్ళకి వెళ్ళి సేవలు చేస్తూ ఉంటుంటే మరి వాళ్ళు వ్యక్తిగతంగా సమాచారం లీక్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ వ్యక్తిగతంగా మరి రక్షణ లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ మరి సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారు అనేసి అనేక లేనిపోని మాటలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద విషం గమ్ముతూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు, మరి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. పెన్షన్ సచివాలయాలకి వెళ్ళి తీసుకోవాలన్నారు, మరి ఆ సచివాలయానికి వెళ్ళాలి అంటే మరి వెళ్ళలేని పరిస్థితి. గతంలో జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో మరి ఆ జన్మభూమి కమిటీలు చేసిన అఘాయిత్యాలు అన్నీ కాదు. మరి అయితే పెన్షన్ రావాలంటే వాళ్ళ దయాదక్షిణల మీద ఆధారపడాలి, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళకి కప్పం చెల్లిస్తే కానీ పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటిది ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే మరి వీళ్ళు ఓరవలేని ప్రతిపక్షాలు అందరూ కూడా మరి వాలంటీర్ వ్యవస్థని ఎప్పుడు మనం ఇది చేయాలా అని చెప్పేసి లేనిపోని వాళ్ళ మీద నిందలు వేస్తూ మరి ఈరోజు సాగుతూ ఉన్నారు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా. దయచేసి వచ్చే ఎన్నికల్లో మహిళా తల్లులు కానీ మరి వాలంటీర్లు కానీ మరి అలాగే మహిళలు కానివ్వండి వీళ్ళందరూ కూడా వీళ్ళ చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా మరి మీరు గమనిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలియుగ సంఘ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాము,
తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు బాపూజీ నగర్ ప్రాంతంలో పర్యటించిన కొడాలి నాని ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలన అందించిన సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే. బేతవల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యే ఏ విధంగా ఎన్నికల ప్రచారానికి వస్తారంటూ ప్రశ్నించిన జనసేన నేతలు. జగన్వి కొడాలి నానివి ఉత్త మోసపూరిత వాగ్దానాలంటూ మండిపడ్డ పాలంకి సారథి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.